యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం 35వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరు అంటే హగ్గై ప్రవక్త అండి. యెరూషలేములో దేవుడు ఈయనని నాటుతారు. ఆయన ఎలా ప్రజల్ని ప్రేరేపించి రెండవ దేవాలయాన్ని కట్టడానికి మరి ఆయన ముఖ్యమైన పాత్ర వహిస్తారండి. ఇప్పుడు ఇది యెరూషలేములో జరుగుతుంది. ఎప్పుడు జరిగింది అని అంటే క్రీస్తు పూర్వం 520లో జరుగుతుందండి. అయితే దీనికి ముందు ఎజ్రా గ్రంథం మొదటి 5 అధ్యాయాలు చదవాలండి. అది దీనికి బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇజ్రాయేల్ ప్రజలు బాబిలోనియా దేశంలో 70 సంవత్సరాలు ప్రవాసులుగా ఉంటారండి. ఆ తరువాత మరి కొరేషు రాజు పరిపాలనలో ఆయన ఇజ్రాయేల్ ప్రజలు తిరిగి మరి బాబిలోనియా నుంచి, అంటే యూదులు అంటారండి, అప్పటి నుంచి మీరు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయాన్ని నిర్మించి దేవుణ్ణి ఆరాధించండి అని ఒక శాసనాన్ని జారీ చేస్తాడు. అక్కడ దానియేలు ఉంటాడండి. ఆ దానియేలు మరి రాజుని ప్రేరేపిస్తున్నాడు. దేవుడు కూడా ఆయనను ప్రేరేపిస్తాడనమాట. అప్పుడు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం మీరు చూస్తే కొరేషు రాజు, పారసిక రాజునైన కొరేషు చేయు శాసనం ఇది అని ఉంటుందన్నమాట. బాబిలోనియా ప్రవాసంలో ఉన్న యూదులందరూ తిరిగి యెరూషలేమునకు వెళ్ళండి. ఇక్కడ బాబిలోనియా అండి, ఇప్పటి ఇరాక్ అన్నమాట. యెరూషలేము 900 మైళ్ళు ఉంటుందన్నమాట. నెబుకద్నెజర్ రాజు అప్పుడు తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు ఆ బాబిలోనియా పతనం అయిపోయి పారసిక రాజ్యం పరిపాలిస్తుందన్నమాట కొరేషు రాజు. ఆయన శాసనాన్ని జారీ చేస్తాడు. ఎందుకంటే దానియేలు హస్తం ఉంటుంది అన్నమాట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ఉపవాసం చేస్తూ ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఆయనకు ఒక మర్మాన్ని బయలుపరుస్తాడండి. ఇర్మియా 29:10 అన్నమాట, 10వ వచనం. 70 సంవత్సరాల ప్రవాసం ముగియగానే నేను మిమ్మల్ని దర్శిస్తాను, మిమ్మల్ని మరలా యెరూషలేముకి తీసుకొని వస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తారనమాట. ఇర్మియా రాస్తాడు, నేను మీ అభివృద్ధినే కానీ వినాశనంను కోరను, నేను మీకు బంగారు భవిష్యత్తు నిర్ణయించాను అని దేవుని వాగ్దానము దానియేలు చూసి కొరేష్ రాజుకి చూపిస్తాడు. ఇలా రాశారు అని చెప్పి. అంతేకాకుండా యెషయా గ్రంథం 44-45లో కూడా రాయబడి ఉంటుందన్నమాట. కొరేషు రాజు కాలంలో మరి ఇలా ప్రజల్ని తిరిగి పంపిస్తారు అని. ఆయన పేరు కూడా ఉండడం చూసి మీ దేవునికి నా పేరు తెలుసా, నేను తెలుసా అంటే మనందరికీ ఒకే దేవుడు, ఆయనకి ప్రతి ఒక్కరి పేరు తెలుసు, ప్రతి ఒక్కరిని ఆయనే తల్లి గర్భంలో సృజించి ఆయనే శ్వాస ఊదాడు దానియేలు చెప్తుంటాడండి. అప్పుడు దానియేలు ప్రోద్బలం మీద కొరేషు రాజు లేఖ రాస్తాడనమాట. ఇక్కడ చూడండి, ఇది యెరూషలేము అనుకోండి, బాబిలోనియా ఇది 900 మైళ్ళు అండి. ఇక్కడి నుంచి ఇంకొక 200 మైళ్ళు పారసిక దేశం, దాన్ని ఇప్పుడు ఇరాన్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి కొరేషు రాజు పారసిక దేశం సూజన్ క్యాపిటల్ అన్నమాట. కొరేషు రాజు ఇక్కడ ఉన్న బాబిలోనియాలో ఉన్న యూదులకి లేఖ రాస్తున్నాడు, మీరు వెళ్ళండి అని చెప్పి. అప్పుడు ఈ బాబిలోనియాలో ఉన్నటువంటి యూదులు అందరూ రారండి. ఎందుకంటే 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారంటే చాలా ఆస్తి సంపాదించుకుంటారు కదా. కనుక వాళ్ళు అక్కడే సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు. ఇప్పుడు మన పిల్లలు అమెరికా వెళ్ళారు కదా, అక్కడ 70 సంవత్సరాలు అంటే ఎంత ఆస్తి సంపాదించుకుంటారు. ఇప్పుడు వచ్చే ప్రెసిడెంట్ ఇండియన్స్ అంతా తిరిగి ఇండియాకి వెళ్ళండి అంటే ఇష్టపడతారా? అక్కడ కంఫర్టబుల్ లైఫ్, అందుకని అందరూ ఇష్టపడరు. కానీ ఒక 50,000 మంది తిరిగి వస్తారండి. అయితే వాళ్ళని
మరి నడిపించుకొని వచ్చినటువంటి నాయకులు ఎవరంటే దావీదు వంశంలో పుట్టిన దావీదు DNA, దావీదు రక్తం ఉన్నటువంటి జెరుబ్బాబెలు, అలాగే యెహోషువ అనే ప్రధాన యాజకుడు అండి. సో వాళ్ళు వీళ్ళని నడిపించుకొని యెరూషలేమునకు వస్తారు. వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత వస్తే ఎలా ఉంటుందండి, నెబుకద్నెజర్ రాజు యెరూషలేం దేవాలయాన్ని, సొలొమోన్ కట్టించిన దేవాలయాన్ని, యెరూషలేంలో ప్రముఖుల ఇండ్లని తగలబెడతాడు కదా, కాలిపోయి శిథిలమై ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు ముందుగా వచ్చేసి వాళ్ళ ఇండ్లని కట్టుకుంటారండి, 1 సంవత్సరం అన్నమాట. తర్వాత 2వ సంవత్సరంలో మరి వాళ్ళు దేవాలయానికి పునాదులు వేస్తారనమాట. ఈ దేవాలయానికి పునాదులు వేసి దేవుణ్ణి ఆరాధించడానికి కూడా ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటారంటే దావీదు సంతతి వాడైనటువంటి జెరుబ్బాబెలు అనమాట. అదే రక్తం ఉంటుందండి. అలాగే యెహోషువ అనే ప్రధాన యాజకుడు. సో వాళ్ళు దేవాలయానికి మరి పునాదులు వేస్తారు. తర్వాత ముందుగా బలిపీఠాన్ని కడతారు, కట్టి దేవుణ్ణి ఆరాధిస్తారండి. ఇంకా అందరూ కూడా సంతోషపడతారు, కన్నీళ్లతో దేవునికి వందనాలు చెప్తారు. 70 ఏళ్ళు మరి కాలిపోయి బూడిదై శిథిలమైన దేవాలయ ప్రాంగణంలో 46 ఎకరాల స్థలం అండి. మళ్ళా పునాదులు వేసినప్పుడు అందరూ సంతోషపడతారు. అలా కొంచెం 530 ఏళ్ళు వస్తారండి. 536లో దేవాలయానికి పునాదులు వేస్తారు. వేసి ఇంకా 2వ సంవత్సరంలోకి అడుగు పెడతారు. 36 తర్వాత క్రీస్తుపూర్వం అంటే 35 అనమాట. 2 సంవత్సరాలు దేవాలయం మీద అందరూ పనిచేస్తున్నారండి ప్రజలు. అప్పుడు వాళ్ళకి పైన ఇంతకుముందు వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలని పిలిచేవాళ్ళు కదా, ఉత్తర ఇజ్రాయేలు. ఇప్పుడు వాళ్ళని సమరీలు అంటారనమాట. ఎందుకంటే అసిరియా రాజు వాళ్ళ మీద దాడి చేసిన తర్వాత కొంతమంది అసిరియన్లను అక్కడ ఉంచి మరి ఇజ్రాయెల్ ప్రజల్ని అక్కడ వాళ్ళ సామ్రాజ్యంలో ఉంచుతాడనమాట. ఈ అసిరియన్లతో మరి వివాహమాడకుండా పుట్టిన వాళ్ళని సమరీలు అంటారనమాట. సో సమరీలు కూడా దేవాలయాన్ని కట్టడానికి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఒప్పుకోరు అనమాట. అయితే ఈ సమరీలు ఏం చేస్తారంటే ఇంకా అసూయతో పాలకులకి లేఖలు రాస్తారండి. లేఖలు రాసి వీళ్ళ దేవాలయం నిర్మాణం ఆగిపోయేలాగా చేస్తారు. దేవుని పని ప్రారంభించగానే అడ్డంకులు వస్తాయన్నమాట. వీళ్ళ దగ్గర యాక్చువల్గా ఎంత పెద్దగా ఏమీ ధనం లేదండి. మరి సొలొమోన్ దేవాలయం అంటే ఏంటంటే వాళ్ళ నాన్న దావీదు అంతా సమకూరుస్తాడు. 46 ఎకరాల స్థలము, తర్వాత రాళ్ళు, దేవాలయానికి కావాల్సిన రాళ్ళు కొట్టిస్తాడు. 150,000 మంది పనివాళ్లతో మరి బంగారం అంతా పోగు చేసి దేవుని ఆరాధనలో వాడే ఆ బంగారు పాత్రలు అన్నిటిని కూడా ఆయన తయారు చేపిస్తాడు. ఇంకా కొడుకుని సింహాసనం మీద కూర్చోబెడితే సొలొమోన్ రాజుకి ఏం తక్కువ అండి, ఆ వైభవంగా దేవాలయాన్ని కడతాడు, బంగారంతో కడతాడనమాట. అయితే ఇప్పుడు మరి వాళ్ళ దగ్గర డబ్బు లేదు, మరి అధికారం కూడా వాళ్ళ దగ్గర లేదన్నమాట. ఇంకా వీళ్ళు ఆటంకాలు తీసుకొని వస్తారు. ఆ విధంగా 520 వరకు 534 నుంచి చూస్తే 16 సంవత్సరాలు ఈ సమరీలు తీసుకొని వచ్చిన ఆటంకాల వల్ల దేవాలయ పని ఆగిపోతుందండి. ఆగిపోయిన తర్వాత ఇంకా ఎవరు పట్టించుకోరు. ఎవరికి వాళ్ళ ఇండ్లు కట్టుకొని చక్కగా సుఖంగా వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారనమాట. చక్కటి గృహాలు కట్టించుకుంటారు. అప్పుడు దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తాడనమాట. హగ్గై ప్రవక్త ద్వారా ప్రేరేపిస్తారు. ముందుగా హగ్గై ప్రవక్త సందేశం ఎవరికి అంటే జెరుబ్బాబెలుకండి. దావీదు సంతతి వాడని చెప్పాను కదా. ఇప్పటికీ ఆయన ఈ 520 వచ్చేసరికి యూదా రాష్ట్రానికి గవర్నర్గా నియమింపబడతాడనమాట. వాళ్ళ మరి తాత ముత్తాతలు అంటారేమో, వాళ్ళందరూ రాజులే, ఈయన గవర్నర్ అవుతాడు. ఇంకా దేవుడు చెప్తారు హగ్గై ప్రవక్తతో, ముందు ఈ సందేశాన్ని మరి జెరుబ్బాబెల్కి ప్రధాన యాజకుడు యెహోషువకి వినిపించాలి. ఆ తర్వాత ప్రజలందరికీ అండి సందేశం ఏంటంటే, మీరు
వినండి. 1వ అధ్యాయంలో 4వ వచనము ఏంటంటే, నా ప్రజలారా, నా మందిరము శిథిలమై ఉండగా మీరు మాత్రం చక్కగా కట్టుకున్న ఇండ్లలో నివసింపనేలా. నా మందిరాన్ని గురించి మీకు ఎవరికి చింత లేదు, మీరు మాత్రం చక్కగా ఇండ్లు కట్టుకొని సుఖంగా నివసిస్తున్నారు. కనుక మీకేం జరిగిందో మీకు తెలుస్తుందా? మీరు చాలా విత్తనాలు వేస్తే కొంచెమే పంట కోసుకుంటున్నారు. ఎందుకు ఇలా జరిగిందని ఎప్పుడైనా ఆలోచించారా? మీ డబ్బులు సంచిలో వేస్తే రంధ్రాలున్న సంచిలాగా ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయో మీకు తెలియట్లా. మీ ఇంత ఆదాయం వస్తుంది కానీ డబ్బు ఎక్కడికి పోతుంది? ఏవో పురుగులు తినేస్తాయి. హాస్పిటల్కి వెళ్ళిపోతుందా, బిల్స్కి, లేకపోతే మీరు ఏదైనా ఒక ల్యాండ్ కొంటే కోర్టు కేసు అయిపోయిందా, లేకపోతే మీరు ఏదైనా చిట్టు వేస్తే అది కనపడకుండా పోయిందా, వాళ్ళు మాయమైపోయారా, వడ్డీకి ఇచ్చేస్తే 2 నెలలు వడ్డీ ఇచ్చి అది వాళ్ళు అసలు ఇవ్వకుండా అయిపోయినారా, కోర్టు కేసెసా? దీన్నే మీ డబ్బు రంధ్రాలున్న సంచిలో వేసినట్టుగా అయిపోతుంది. ఎందుకు ఇలా జరిగింది అంటే, మీరు దేవుని యొక్క ఆలయాన్ని పట్టించుకోకుండా, దేవుని పని ఏది పట్టించుకోకుండా సుఖంగా మంచి ఇల్లు కట్టుకొని అందులో ఉంటున్నారు. కనుక ఇప్పుడు మీరేం చేయాలంటే, అందరూ రావాలి, అందరూ కలిసి దేవాలయాన్ని నిర్మించాలి అని చెప్పినప్పుడు అందరూ వస్తారండి. అందరూ దేవుని మాటకి లోబడతారనమాట. ఇప్పుడు బాబిలోనియా ప్రవాసం నుంచి తిరిగి వచ్చారు కదా, కనుక దేవుని మాటకి వాళ్ళు లోబడతారనమాట. అదే వాళ్ళు గ్రహిస్తారు. దేవుని మాటకి లోబడలేదు కాబట్టే బాబిలోనియా ప్రవాసానికి వెళ్ళాము, దేవుని కృపని కోల్పోయాము, ఇల్లు కోల్పోయాము, దేవాలయం తగలబడింది, అక్కడ 70 సంవత్సరాలు ఉన్నాం ప్రవాసులుగా. కనుక ఇప్పటి నుంచి దేవునికి మనం విధేయించాలి అని యెహోషువ ప్రజలకి బోధిస్తాడు. యెహోషువకి తోడుగా గవర్నర్ జెరుబ్బాబెల్ అన్నమాట, దావీదు సంతతి వాడు నిలబడతాడు. ప్రజలకి వీళ్ళిద్దరూ బోధిస్తారండి. ఇది ఎప్పుడు జరిగింది అంటే దర్యావేష్ 1 అన్నమాట. ఆ రాజుగా ఉన్న కాలంలో 2వ సంవత్సరంలో మరి ఈ సందేశాన్ని 6వ నెలలో దేవుడు హగ్గయి ప్రవక్తకి ఇస్తే, ఆ ప్రవక్త జెరుబ్బాబెల్కి తర్వాత యెహోషువకి ప్రజలకి చెప్తాడండి. ప్రజలందరూ ఆలయాన్ని నిర్మించడానికి వస్తారనమాట. వచ్చినప్పుడు 7వ నెలలో ఇంకొక సందేశాన్ని ఇస్తాడు. అది 2వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి అధ్యాయంలో 6వ నెలలో ఇచ్చిన సందేశం, 2వ అధ్యాయంలో 2వ నెలలో ఇచ్చిన సందేశం అన్నమాట. ఇందులో ఉన్నది 2 అధ్యాయాలేనండి, మీరు చదువుకోవాలి. ఇంకా వాళ్ళందరికీ ప్రభు చెప్తాడు, వాళ్ళు దేవాలయాన్ని నిర్మించడానికి వచ్చినప్పుడు మీరు పనికి పూనుకొనండి. జెరుబ్బాబెలు, యెహోషువా, నా ప్రజలారా, మీరు పనికి పూనుకొనండి, దేవాలయాన్ని నిర్మించండి, ఆరాధన ప్రారంభించండి, నేను మీకు తోడుగా ఉంటాను అని ప్రభు హగ్గయి ప్రవక్త ద్వారా, తర్వాత జెకర్యా ప్రవక్త ఇద్దరూ కలిసి ప్రజల్ని ప్రోత్సహిస్తారండి. అప్పుడు చకాచకా ప్రజలు పని ప్రారంభిస్తారు. వాళ్ళకున్న ధనాన్ని తీసుకొని వస్తారు, దేవుని మందిరాన్ని కట్టుతారనమాట. కట్టిన తర్వాత దేవుడు ఏం చెప్తారంటే, కట్టిన తర్వాత అంటే ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంటుందండి. ఏం చెప్తున్నారంటే, వాళ్ళు అలా అలా చక్కా దేవాలయాన్ని కడుతూ ఉన్నప్పుడు ప్రభు ఏం చెప్తారంటే, ఈ నూతన దేవాలయం అంటే ఇది చాలా చిన్నగా ఉంటుందండి. ఈ నూతన దేవాలయము పూర్వ దేవాలయం కంటే వైభవంగా ఉంటుంది. ఎందుకు ఇది వైభవంగా ఉంటుందంటే, ఇందులోనికి మహిమగల రాజు వస్తాడు. ఎవరంటే యేసు రాజు అన్నమాట. యేసురాజు పుట్టిన తరువాత మహిమగల రాజు మరియ తల్లి జోజప్ప గారు ఈ దేవాలయంలో అతన్ని కానుకగా అర్పిస్తారు. తర్వాత ఈ మహిమగల రాజు యేసురాజు ఈ దేవాలయంలో ఆయన బోధిస్తాడు, దైవ కుమారుడు మెస్సయ్య. పాత దేవాలయం ఏంటి, సొలొమోన్ రాజు కట్టించాడు, అంత బంగారమే. కానీ ఈ దేవాలయంలో యేసు ప్రభు యొక్క మహిమతో నింపబడుతుంది. కనుక ఈ దేవాలయము పూర్వ దేవాలయం కంటే
చాలా వైభవంగా మహిమ కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ దేవాలయంలో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తారు. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద ఈ 2 దేవాలయాల్ని చూడండి. సొలొమోన్ దేవాలయం అయితే బంగారం అండి, బంగారంతో కట్టబడింది, అంతా బంగారమే. కానీ బాబిలోనియా రాజు దాన్ని కాల్చేస్తాడు. కానీ రెండవది చిన్నది, కానీ ఈ దేవాలయంలోనికి యేసు ప్రభు వచ్చేసి మహిమగల రాజు, ఆయన సువార్తని బోధిస్తాడనమాట. అయితే ఇంకా ఆ తర్వాత మళ్ళా దేవుని యొక్క సందేశాన్ని ఇస్తారండి. ఇంకా ఏమని ఇస్తారంటే, ఇప్పుడు ఈ దేవాలయానికి వాళ్ళు పునాదులు వేస్తారు కదా, మీరు ఈ రోజున పునాది వేస్తున్నారు 9వ నెలలో అన్నమాట. మీరు జాగ్రత్తగా చదివితే 520లో 6వ నెలలో 7వ నెలలో 2వ అధ్యాయం మొదటిది 9వ నెలలో వీళ్ళు ఇంకా పునాదులు వేస్తారనమాట. ఈ రోజున మీరు పునాదులు వేశారు కదా, ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. హగ్గై 2:19లో అనమాట. చాలామంది ఈ వాగ్దానాన్ని మెసేజెస్లో పంపిస్తారు కదండి, ఈ దినము మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని. ఏ దినం మొదలుకొని అది ముందు చెప్పరు, అది చెప్పాలండి. ఒక మనిషి 2 కాళ్ళ మీద నడిచినట్లుగా ఒక విశ్వాసి 2 కాళ్ళ మీద నడవాలి. ఒకటి ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ, ఇంకొకటి దేవుని యొక్క వాగ్దానం. ఊరికే వాగ్దానాలు కాదు, ఆజ్ఞ. దేవుడిచ్చిన మాట పాటించాలి. దేవుడు చెప్తారు మీరు దేవాలయాన్ని కట్టండి, అప్పుడు మీరు విత్తనాలు వేసుకోండి. ఇప్పుడు ఏమంటారంటే మీరు పని ప్రారంభించి పునాదులు తవ్వి దేవాలయాన్ని మీరు నిర్మిస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి, ఇంతవరకు మీ దానిమ్మలు కానీ ఓలివలు ఇవన్నీ కూడా అంజూరపు తోటలు ద్రాక్ష తోటలు వాళ్ళకు ఉంటాయి, పూత పట్టలేదు. ఇప్పటి నుంచి చూడండి, మీరు దేవుని పని ప్రారంభించారా, మీ పని నేను ఎలా ఆశీర్వదిస్తానంటే మీ ద్రాక్ష తోటలు అన్నీ కూడా విస్తారంగా పండుతాయి అని చెప్తారనమాట. అంటే మనము దేవుని పని చేయాలి. మత్తయి సువార్త 6:33లో యేసుప్రభు చెప్తారు, మీరు మొదట దేవుని రాజ్యము ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు ఒసగపడతాయి. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, ఈ క్రింద వాటిని గురించి చింతించడం మానేసేయండి. అది ఇంకా చింతిస్తున్నారు మీరు అంటే, ఈ చింత ఎవరంటే పురుగు, సైతాన్ పురుగు అనమాట. మీ ఇక్కడ లోపల ఏదైనా పురుగు చింతిస్తున్నారంటే ఆ చింత అనేది ఒక దయ్యం అనమాట. కనుక చింతించకండి. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే మనం ఎప్పుడు ఆనందిస్తూ ఉంటామండి. దేవునిలో ఆనందిస్తూ ఉండాలి. ఆయన వాక్యానికి విధేయత చూపిస్తుంటే మనకు ఆనందం వస్తుందన్నమాట. ఇంకా దేవుడు చెప్పినట్లే వాళ్ళు దేవుని పని చేస్తూ ఉంటారు, దేవుడు వాళ్ళ పని చేస్తూ ఉంటారనమాట. పంట విస్తారంగా పండుతుందండి. ఆ తర్వాత హగ్గై ప్రవక్తకి జెరుబ్బాబేలుకి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇవ్వమని చెప్తారండి. ఏం చెప్తారంటే, జెరుబ్బాబేలు దేవుడు నీకు ఒక మాట చెప్పమన్నారయ్యా అని హగ్గై పిలుస్తాడనమాట. ఏం చెప్పారు అనంటే, ఏం చెప్పారు తెలుసా, జెరుబ్బాబేలు నేను నిన్ను ఏర్పరచుకున్నానయ్యా. నేను అనుకుంటాను, ఇదిగో మీ తాత ఉన్నాడు కదా దావీదు, అలా దావీదుని ఏర్పరచుకున్నట్లే నిన్ను కూడా ఏర్పరచుకున్నానయ్యా. నేను నిన్ను స్వీకరిస్తాను, నా ముద్రాంగూళ్యముగా స్వీకరిస్తాను. దేవుడు మరి ఈ జెరుబ్బాబేల్ని ఎట్లా అంటే ఆయన యొక్క సిగ్నెట్ రింగ్ అంట. సిగ్నెట్ రింగ్ అంటే రాజు ఒక శాసనం చేసినప్పుడు దాని మీద ముద్ర వేస్తారండి ఉంగరంతో. అంటే ఇట్ ఈస్ డన్, ఇంకా దానికి తిరుగు లేదన్నమాట. అలా ఐగుప్తు రాజు ఫరో చూడండి యోసేఫ్కి ఉంగరం ఇస్తాడు కదా, అంటే అధికారం. మన బిషప్స్కి కూడా ఉంగరం ఉంటుంది చూడండి, అధికారం అన్నమాట దేవుడు ఇచ్చారు. నిన్ను నేను ఆ విధంగా నా సిగ్నెట్ రింగ్గా నేను స్వీకరిస్తున్నాను. అంటే నువ్వు చేసిన శాసనము, ఆ శాసనమే ఇంకా ప్రజలకి శాసనంగా ఉంటుంది అని చెప్పి. రేపటి దినాన మనం జెకర్యా ప్రవక్త గురించి ధ్యానించుకుందాము. వీళ్ళిద్దరూ కలిసి ప్రవచిస్తారండి. అక్కడ జెరుబ్బాబెల్ని తర్వాత యెహోషువని ప్రజల్ని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారనమాట. మీరు దేవాలయాన్ని కట్టండి కట్టండి కట్టండి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని. అయితే
ఇంకొకటి కూడా మీరు తెలుసుకోవాలండి, పాత నిబంధనలో భౌతికమైనది ఫిజికల్ రాళ్లతో కట్టే దేవాలయం, నూతన నిబంధనలో మరియ తల్లితో ప్రారంభమవుతుంది. మన దేహమే 1 కొరింథీ 3:16 మన దేహము అనే ఆలయము శిథిలమైపోయిందా, దొంగల గుహగా మారిందా, తిండి త్రాగుడు విందులు వినోదాలు ధనాశ అధికారం శిథిలమైపోయిందా, ఈ దేవాలయాన్ని మనం కట్టాలన్నమాట. యేసు ప్రభు యొక్క వాక్యం లోపలికి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ మన దేహాన్ని దేవుని ఆలయంగా కట్టాలి. మన దేహంలో యేసు ప్రభు హృదయంలో రాజుగా ఉండాలి. ఆ రాజుని మనం ఆరాధించాలి. ఆయనని ఆరాధించడం అంటే వాక్యమైన యేసుని ఆరాధించడం అంటే ఆయన యొక్క వాక్యాన్ని విధేయించడం అన్నమాట. ఈ ప్రజల్లాగా మన దేహమే ఆలయం అండి. కనుక ఈ దేహాన్ని మరి దేవుని ఆలయంగా మనం మార్చుకోవాలి. శిథిలమైపోయింది అని చెప్తున్నారు. నా మందిరము శిథిలమై ఉండగా మీరు చక్కగా కట్టుకున్న ఇండ్లలో ఉండనేలా. మన శరీరము చక్కని ఇంట్లో ఉంది, కానీ మన దేహం దేవుని ఆలయం అన్నమాట, శిథిలమైపోయింది. కనుక దీన్ని తిరిగి మనం పునర్నిర్మించాలి. ఏలియా జ్ఞాపకం వచ్చాడండి. ఆ కార్మెలు కొండ మీద ఇజ్రాయేలు 12 గోత్రాలకి సాదృశ్యంగా 12 రాళ్లతో బలిపీఠాన్ని నిర్మించి దాని మీద బలిని అర్పించి ప్రార్థన చేస్తాడనమాట. అంటే దేవునితో సంబంధంలోనికి రావడం. మీ హృదయము అనే దేవాలయాన్ని శిథిలమైపోయి ఉంటే మీరు మళ్ళా తిరిగి కట్టండి. ఆ హృదయంలోనికి యేసుప్రభుని ఆహ్వానించండి. జక్కయ్య ఇంటికి వచ్చిన యేసుప్రభు, కానాపల్లి పెళ్ళికి వచ్చిన యేసుప్రభు మన ఇంటిలోనికి మన హృదయంలోనికి రావాలి. యేసుప్రభు వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని మీరు చదవాలి, దాన్ని పాటించాలి. మనుష్య కుమారుడు సైతాను క్రియలను లయం చేయడానికి వచ్చాడు, ఆయన రాజుగా ఉండాలి. సో హగ్గై గ్రంథం ద్వారా దేవుడు మనకేం చెప్తున్నారంటే, మీ హృదయం అనే ఆ దేవాలయము శిథిలమై ఉంది, దాన్ని మీరు పునర్నిర్మించి ఆరాధన ప్రారంభించండి అని. ముగించే ముందు నేను ముఖ్యాంశాలు చదువుతా అండి. మీరు స్క్రీన్ మీద చూసి వాటిని రాసుకొని మరొక్కసారి కాదు, మీరు 5 సార్లు చదవండి. ప్రతి గ్రంథాన్ని 5 సార్లు చదవండి. అప్పుడు దేవుడు మీకు బోధిస్తారు, మీరు దాన్ని పాటించండి. దేవుడు నాటిన నీతి వృక్షంలో హగ్గై ప్రవక్త. ఎజ్రా గ్రంథం 1-5 అధ్యాయంలో దీనికి బ్యాక్గ్రౌండ్ అండి. 5:1 వీళ్ళిద్దరి గురించి ఉంటుంది, హగ్గై జకర్యా. ఈ గ్రంథ సారాంశం, బాబిలోనియా ప్రవాసం నుండి తిరిగి వచ్చిన యూదులు శిథిలమై ఉన్న దేవాలయంను పునర్నిర్మింపవలేననియు అప్పుడు దేవుడు వారిని దీవించుననియు హగ్గై ప్రవచించుట. ఈ సందేశము జెరుబ్బాబెలు యెహోషువల కొరకు. నా ప్రజలారా, నా మందిరము శిథిలమై ఉండగా మీరు చక్కగా కట్టుకొనిన గృహములలో వసింపనేలా? దేవుని ప్రశ్న. మీరు దేవళంను పునర్నిర్మింపుడు, పనికి పూనుకొనుడు, నేను మీకు తోడుగా నుందును అని హగ్గై ప్రోత్సహిస్తాడని. ఈ నూతన దేవాలయము పూర్వ దేవాలయం కంటే వైభవముగా నుండును, ఏలయనా క్రీస్తు మహిమ ఎందు ప్రతిబింబించును. ఈ దినము మొదలుకొని నేను మేము దీవింతును. నా సేవకుడవగు జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నేను నిన్ను తీసుకొని నా ముద్రాంగూల్యముగా చేతును. దావీదు వలె దేవుని ప్రేమించిన జెరుబ్బాబెలు క్రీస్తు వంశావళిలో చేర్చబడతాడు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వంశావళిలో జెరుబ్బాబెల్ పేరు కూడా ఉంటుందండి. నీతి ఏంటంటే, అవిధేయత వలన పోగొట్టుకొనిన దేవుని కృపను విధేయత ద్వారా పొందుకొనుడు అని హగ్గై బోధించాడండి. మనకి అన్వయించుకోవడం అప్లికేషన్. నీ దేహం దేవుని ఆలయము, శిథిలమైన ఆ ఆలయమును పునర్నిర్మించుము, దేవుని ఆరాధించుము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు హగ్గై ప్రవక్త ద్వారా మాతో మాట్లాడుతున్నారు ప్రభా. నా మందిరం శిథిలమై ఉండగా మీరు చక్కగా కట్టుకొనిన
గృహములలో వసింపనేల ముందుగా మీరు నా మందిరాన్ని పునర్నిర్మించండి, అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని. ఆ ప్రజలు ఎలాగైతే విధేయించి మీ మందిరాన్ని కట్టారో ప్రభా, మేము కూడా మా హృదయం అనే మందిరాన్ని మేము పునర్నిర్మించి మిమ్ము రాజుగా అందులో నెలకొల్పి యేసయ్యా, మేము కూడా మా హృదయం అనే ఆలయాన్ని పునర్నిర్మించి ఆ హృదయంలో మిమ్మల్ని రాజుగా మేము నెలకొల్పి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి. మీరు అంటే మీరు ఇచ్చిన మాటలే కనుక మా హృదయంలో మీ వాక్యాలు రాయబడినట్లుగా పరిశుద్ధాత్మదేవా, దేవుని వాక్యాలు మా హృదయంలో రాసి ఆ వాక్యాల్ని మేము పాటించేటట్లుగా మమ్మల్ని ప్రేరేపించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. శిథిలమైన మన హృదయాన్ని పునర్నిర్మించుకొని ఈ హృదయంలో యేసు ప్రభుని రాజుగా మనం నెలకొల్పి ఆయనను ఆరాధిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.